శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము రాశి ఫలాలు అక్టోబర్ నెల 5th నుంచి 15th వరకు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇది ఏదైతే రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగిందో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అలాగే కుదిరినట్లయితే మీ రాశి పేరు కూడా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే పూర్వం మనం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది, ఈ అక్టోబర్ నెల మొత్తం అవే పరిహారాలు చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇక ఈ అక్టోబర్ నెల లోపల విశేషంగా చాలా గ్రహాలు అయితే పరివర్తన కాబోతున్నాయి. శనిదేవుడు నక్షత్ర పరివర్తన కాబోతుంది. అంటే కొన్ని విశేషంగా గ్రహాల పరివర్తన అయితే నక్షత్ర పరివర్తన లోపల జరగబోతుంది. కాబట్టి ఈ అక్టోబర్ నెల ప్రతి ఒక్క రాశి వారికి కొద్దిగా విశేషంగా అయితే ఉండబోతుంది. అది విశేషంగా ఏ వరకు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ రాశి కోసం ఈ 10 రోజులు ఎలా ఉండబోతుంది చూసుకుందాం. మీనరాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల మీనరాశి వారికి కొద్దిగా ఒత్తిడి, కొద్దిగా భయము, తెలియని విషయాల లోపల అది ఒక హడావిడి. అంటే ఇష్టం లేకున్నా కొన్ని పనులు నిజంగా బలవంతంగా చేయాల్సి వస్తుంటుంది. ఎందుకు అలా అంటే ఒక విషయం తెలుసుకోండి, ఇష్టం లేకున్నా కొన్ని చేస్తున్నామంటే కానీ జరుగుతున్నాయి కదా. ఏంటి ఇష్టం లేకుండా కొన్ని చేస్తున్నామంటే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మనం ఎప్పుడో కోరుకున్న కోరికలు ఉంటాయి, ఆ కోరికలు అవుతుంటాయి. మనకు కొన్నిసార్లు అవి ఇష్టం ఉందా లేదా కాదు, నువ్వు అప్పుడు అనుకున్నది ఇప్పుడు అవుతుంటుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తుంటారు, కోరిక కోరుకుంటే అది ఇప్పుడు రాకపోయినా తర్వాత వచ్చుద్ది. తర్వాత నీ మనసు ఇలాగే ఉంటుంది మనం చెప్పలేము, తర్వాత మన మనసు ఇలా ఉంటుందని చెప్పలేము. అందుకే సంకల్పం చేసేటప్పుడు ప్రీత్యర్థం అని చెప్తుంటారు, భగవత్ ప్రీత్యర్థం అంటుంటారు. కానీ మనం కోరుకున్న కోరికల అనుసారంగానే ఈ జీవితంలో మనం బ్రతుకుతుంటుంటాం, పుడుతుంటాం, వెళ్తుంటుంటాం. కానీ మీనరాశి వరకు ఒక ముఖ్యమైన విషయం రాబోయే రోజుల్లో చెప్పాల్సింది ఏంటంటే 10 రోజులు ఎలా ఉన్నాయి దాని గురించి మాట్లాడతాను. బాగుండబోతుంది, అంత కంగారు పడాల్సిన విషయం లేదు. కొద్దిగా ఏకాంతంగా ఉంటారు, కొద్దిగా భక్తి భావనలతో పాటు మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు సప్తమ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో అది మీకు చాలా మంచి ఉండబోతుంది. అష్టమ స్థానంలో బుధుడు అలాగే కుజుడు ఉండడం వల్ల ఈ దాంపత్య జీవితం అలాగే హెల్త్ పరంగా అంత బాగా లేకపోయినా మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. మీకన్నా పెద్దవారు, మీ ఫాదర్ కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, మీకన్నా ఎవరైనా కావచ్చు, వాళ్ళతో పాటు సంబంధాలు అంత అనుకూలంగా కనిపించట్లేవు. కొద్దిగా వాక్కు లోపల బలం, వాక్కు లోపల కొద్దిగా మదం కనిపించడం వల్ల అది ఇతరుల కొద్దిగా మీ పట్ల ద్వేషం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువ మాట్లాడకండి, తక్కువ మాట్లాడండి, శాంతంగా ఉండండి. అందరితో కొద్దిగా ప్రేమ ఆప్యాయలతో ఉన్నట్లయితే పర్వాలేదు, ఓకే, నార్మల్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఇక నా బలం ఏంటి చూడండి, నేను ఇలాంటి అలాంటి చేస్తే ఇబ్బంది అవుద్ది, అనుకున్న పనులు ముందుకెళ్ళవు, జరగవు కూడా. రాశి లోపల శనిదేవుడు ఉన్నాడు, సప్తమంలో సూర్యుడు ఉన్నాడు, 6th లార్డ్ అలాగే 12th లార్డ్ సమకేంద్ర స్థానం లోపల రావడం వల్ల దాంపత్య జీవితం లోపల కొద్దిగా మనస్భేదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అని మీరు ఏదైనా చేద్దామని అనుకున్నా కూడా మిమ్మల్ని సరిగ్గా చేయలేకపోతుంటారు. అంటే సరిగ్గా చేయలేకపోవడం అంటే ఒక విషయం తెలుసుకోండి, జ్ఞానం ఉంది, అంత ఉంది, కానీ చేస్తున్న పని లోపల డౌట్ కూడా ఉంది. ఇది చేయన్నా అది చేయన్నా, చేస్తే అవుతుందా కాదా, లేకపోతే ఇంకేదైనా మొదలు పెట్టానా, అలాంటి విషయాల్లో ఉన్నారు. కానీ అది కనుక విషయాలు మొదలేసినట్లయితే ఓకే, పర్వాలేదు, మనస్పర్ధలు దాంపత్య జీవితం లోపల ఉంటాయి, అది ఒక విశిష్టమైన స్థితి ఉంటుంది. కాబట్టి అంత దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నెల లోపల విశేషమైన చేంజెస్ ఏదైనా ఉందా అంటే, ఎవరైతే ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నదో, పెద్ద బిజినెస్, ఆర్డినరీ బిజినెస్ కాదు, పెద్ద బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి టైం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ బిజినెస్ లోపల ఇంకా వేరే వ్యక్తుల సహకారం ఉండడం వల్ల చేస్తున్న బిజినెస్ లోపల లాభం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక హెల్త్ పరంగా కొద్దిగా అంత అనుకూలంగా లేదు, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోవడానికి ప్రయత్నించండి. భోజనం చాలా నియంత్రణ, ఎక్కువ మసాలా పదార్థాలు మీరు అస్సలు తినకూడదు. రాబోయే రోజుల్లో మీన రాశి వరకు ఒక మాట చెప్తా, గురువు బలం పెరగబోతుంది. దాని అనుసారంగా కొన్ని విషయాల లోపల అనుకున్న పనులు అవుతాయి. ఈ శనికి సంబంధించిన బాధ ఏదైతే ఉందో దీని నుంచి మీరు బయటపడాలంటే కాళీ అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి, అది మీకు చాలా సహకారం అయితే చేస్తుంది. మీ జాతకంలో కనుక మీన రాశిలో కుజుడు లేకపోతే శని ఉన్నట్లయితే మీకు ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువ ఉండబోతుంది. మీ జాతకంలో కనుక కన్యారాశిలో దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే రాబోయే రోజులు ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. శ్రీమాత్రే నమః.